నమస్తే మేడం. నమస్కారం నాన్న. ప్రధానంగా అంటే ఫస్ట్ క్వశ్చన్, ఎందుకు ఇంత డేర్ చేశారు మీలాంటి? అంటే చాలా సౌమ్యంగా ఉంటారు, చాలా అంటే బేసిక్ నేను చూసినంత వరకు పర్సనల్ గా మాట్లాడినంత ఎందుకు పొలిటికల్ లోకి వచ్చి ఇంత డేర్ చేయాల్సిన అవసరం ఏంటి మీకు అనే దాని మీద నా క్వశ్చన్. నేనేమి ధైర్యం చేసి ఏమీ గొప్పతనం కాదు నాయన నాది. ఎందుకంటే యాకత్పుర కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి సంతోష్ నగర్ కాలనీలో ఇంచుమించు పుట్టి పెరగడంతోనే లెక్క అది. మా నాన్న రోజు ఆ డిఎంఆర్ఎల్ ఆ పాప సైకిల్ దొక్కుకొని వెళ్ళేవాళ్ళు ఆయన కంచన్ బాగ్ వైపు. మాకు సిజిహెచ్ఎస్ కూడా అటుపక్కనే ఉండేది. అవును. సో నేను అక్కడి నుంచి పుట్టి పెరిగిన అమ్మాయిని. నేను ఆ స్థానం కర్ఫ్యూలు చూశాను, చాలా చూశాను. అయితే సహజంగా చిన్నప్పటి నుంచే పెరిగేదాన్ని కాదు, నాకు చాలా ధైర్యం ఎక్కువ. మా నాన్న ఇప్పుడు భయపడుతుండేవాడు, మా తమ్ముడు కూడా భయపడుతుండేవాడు. వానికి చాలా ధైర్యం ఎక్కువే బాబు, కాస్త కొంచెం శాంతంగా ఉండేవాడు. అంతే పూజా పునస్కారము, అంతే అనుష్ఠానము, అంతే మంత్ర ఉపదేశాలు ఇవన్నీ జరిగినాయి. కానీ నాకు వయసు పెరుగుతున్న కొద్దీ నాలో ఒక భావోద్రేకత, అంటే అక్కడ అంతమంది ఉన్నారు, ఇన్ని ఏండ్లగా దేవాలయాలు కబ్జాలు అయిపోతున్నాయి, ఇన్ని ఏండ్లగా ఎన్నోసారి హిందూ ముస్లిం గొడవలను పెట్టి ఎంతో మంది అమాయకులను వీళ్ళు చంపి రక్తపాతం చేస్తున్నారు అని ఒక బాధ. దీనికి పరిష్కారమే లేదా? పైగా ఓల్డ్ సిటీ అనగానే ఏదో భయం మనుషులకి, అటు పక్కేవాడికి పోవడానికి రెడీగా ఉండరు. ఎన్నైనా మీరు ఆ చార్మినార్లోకి వెళ్ళి 2 గాజులు కొనుక్కోవాలన్నా ఏదో విచిత్రమైన భావన. నోపని చెప్తున్నా, ఎంతో మంది విచిత్రమైన భావన, పోయేయడానికి ధైర్యం లేదు. ఆ లోపల పోతే ఆశ్చర్యం ఏంటంటే నరసింహస్వామి దేవాలయాలు గాని, జగదంబ దేవాలయం గాని, అట్లా ఎన్నో శివాలయాలు, సోమనాథ్ శివాలయం గాని, ఇవన్నీ ఏంటి నిన్న మొన్న కట్టినవా, అక్కన్న మాదన్న అంటే ఏన్నా అన్న? ఎప్పటి శతాబ్దం? 18, 16, 17 ఎంత చోళులు కట్టిన దేవాలయాలు అంటే అవాక్కవడం అంటారు అనమాట. తెలుగు భాషలో అవాక్కవడం అంటే ఇంకా నీకు మాట్లాడే పరిస్థితి లేకుండా స్పెల్ బౌండ్ స్టేట్ అది. ఏంటి ఆ చరిత్ర ఏంటి, ఆ పురాణ బస్తీకి, ఆ పాత బస్తీకి ఆ ఇతిహాసం ఏంటి? అంతెందుకు ఆ మూసీ నది అని పెట్టారు పేరు. ఆ కింద ఛత్రపతి శివాజీ మహారాజ్ వచ్చిన అమ్మవారి దేవాలయం ఉంది. ఎవరికి తెలుసు నాన్న? జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ ఖైరతాబాద్ లో ఉన్న నీ బెల్ట్లు, నువ్వు హైటెక్ సిటీ ఏమ్మా, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళు. సికింద్రాబాద్ వెల్టుడు ఫ్యామిలీస్, ఏ పిల్లలకన్నా తెలుసా నాన్న? అసలు తెలంగాణలో ఉన్న ఇతిహాసం ఎవరికి తెలుసు? ఇదే సిటీలో ఉంటూ ఎవరమ్మా నాన్న వాళ్ళకి తెలుసా? ఆ పిల్లల్ని తీసుకొని అటు దిక్కుకు వెళ్ళారా? లేదు. అంటే ఎవ్వరికి పట్టలేదనే కదా నాన్న ఈ విషయం. ఎంత బాధాకరమైన విషయం. మరి ఎవరు చేయాలి ఈ పని? ఎవరికి పట్టింది ఈ పని? ఎవరో ఒకరికి పట్టాలి. ఆ ఒక్కడే నేను ఎందుకు అవ్వకూడదు? ఎందుకు అవ్వకూడదు? దే లాభాన్ని ఆశించి నేను ఆ ఒక్కడు అవ్వకూడదు. ఏ లాభమో, దీనికి ఏదో ఒక గెలుపో, దీనికి ఏదో పట్టం కడితేనే చెయ్యాలా? నెక్స్ట్ ఏం చేస్తే ఇది ఫేమస్ అవుతుంది, ఏం చేస్తే దీనిలో దురాగతాలు బయటికి కనిపిస్తాయి, ఏదో చేయాలి కదా. ఏదో కుండ బద్దలు పెట్టినట్టు చేయగలగాలి. అటెన్షన్ రావాలి, దేశం అటెన్షన్ రావాలి, ఇంటర్నేషనల్ అటెన్షన్ రావాలి దీని మీద. ఎందుకు ఇక్కడ అగాత్యాలకు, ఇక్కడ దురాగతాలకు. అసలు నిజంగానే మతం పట్టుకొని హిందూ ముస్లింల గొడవడి బతుకుతున్నారా, లేదా వీళ్ళు సామరస్యంగా బతుకుతుంటే దీన్ని పాడు చేయడానికి స్వలాభాల కోసం, రాజకీయ లాభాల కోసం రాజకీయ నాయకులు చేస్తున్నారా? వీళ్ళతో హిందూ ధర్మం చెప్పుకుంటూ బొట్లు పెట్టుకుంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా ఈ విధవలతో, రజాకారులతో కలుస్తున్నారా? ఇందరూ కలిసి నిజంగా అటు బీద ముస్లింని, పస్పందా ముస్లింని, హిందువులని అన్యాయం చేస్తున్నారా? ఎన్ని నిజాలు ఉన్నాయి కదా నాన్న. అసలు వీడు ఎలా గెలుస్తున్నాడు? ఎంఐఎం బూత్ కబ్జాల వల్ల గెలుస్తున్నాడా? బోగసింగ్ వల్ల గెలుస్తున్నాడా? ఓటర్ లిస్టులని డూప్లికేట్ చేయడం వల్ల గెలుస్తున్నాడా? జిహెచ్ఎంసీతో చేతులు కలపడం వల్ల గెలుస్తున్నాడా? పోలీసులకు కూడా ఏమి పట్టనట్టు అలా నిలబడడం వల్ల గెలుస్తున్నాడా? ఎలా తెలియాలి నాన్న? ఎవడో అక్కడ తెగించాలా?